మొత్తానికి పాస్టర్ శాలం ఏవైతే వివాదాస్పద వ్యాఖ్యలు చేశారో దానిపై అయితే ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజరెడ్డి అందిస్తారు. రాజరెడ్డి, మెయిన్ గా మనం 2-3 రోజులుగా కూడా చేస్తున్నాం, మహిళలను ఎవరు కించపరచొద్దు, కించపరిచే వారిపై కంపల్సరీ కఠిన చర్యలు తీసుకోవాలని. మెయిన్ గా పాస్టర్ శాలం రాజు ఏవైతే తను మాటలు మాట్లాడాడో వివాదాస్పదంగా మారాయో వాటిపై అయితే మనం 2-3 రోజులుగా డిబేట్స్ కొనసాగిస్తున్నాం. సో మొత్తానికైతే ఇటు ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. ఏపీ సీఎం కూడా చెప్పారు, మహిళలను ఎవరు కించపరచొద్దు, ఇప్పుడు ఎవరైతే కించపరిచారో వారిపై చర్యలు తీసుకుంటాం, లేట్ అయినా చర్యలు తీసుకుంటామని చెప్పారు. సో మొత్తానికి మనం చేసిన ప్రయత్నం అనేది సక్సెస్ అయింది అనుకోవచ్చా? సభ్య సమాజం తలదించుకునే విధంగా, మహిళల పట్ల అవమానకరంగా, మహిళల మనోభావాలు దెబ్బతీసే విధంగా శాలం రాజు మాట్లాడారు. శాలం రాజు పాపం పండిందని చెప్పుకోవచ్చు. నిన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఈరోజు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. శాలం రాజు మాట్లాడినటువంటి మాటలు ఏ ఒక్క మహిళ కూడా క్షమించదు. ప్రతి మహిళ ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా, ప్రతి మహిళ ఆత్మ అభిమానం దెబ్బతీసే విధంగా, మనోభావం దెబ్బతీసే విధంగా మాట్లాడారు. మల్లె పూలు పెట్టుకున్నటువంటి ప్రతి మహిళను ఉద్దేశించి మాట్లాడారు. మాటలకు చెప్పరాని విధంగా మాట్లాడారు. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కూడా స్పందించారు. బండి సంజయ్ స్పందిస్తూ సభ్య సమాజం తలదించుకునే విధంగా కామెంట్ చేశారు. ఇది సిగ్గుచేటు. ఇక మహిళలు కూడా ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేస్తున్నారు. ఒక మతపరమైనటువంటి విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడేటువంటి శాలం రాజు కథనాలను రాజ్ న్యూస్ వేసింది. దానికి అభినందిస్తున్నానని చెప్పారు. ఇక నుంచి రానున్న రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు కూడా చేయకుండా రాజ్ న్యూస్ చర్యలు చేపట్టింది. ఇక నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని కూడా బండి సంజయ్ స్పష్టం చేశారు. అంతలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు. ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇలాంటి వ్యాఖ్యలు ఎవరైనా చేస్తే, ఆడబిడ్డలపైన కామెంట్ చేస్తే అదే రోజు చివరి రోజు అవుతుంది. ఇక నుంచి ఇలాంటి కామెంట్ చేయొద్దు. ఈ సభల్లో, సమావేశంలో ఇలాంటి కామెంట్ చేయడం అలవాటైంది. ఇలాంటి కామెంట్స్ను తగ్గించుకోవాలి. ఇలాంటి కామెంట్ చేయకూడదు. సభ్య సమాజం తలదించుకునే విధంగా, ఆడబిడ్డల పట్ల అవమానకరంగా మాట్లాడే వారు ఎంతటి వారైనా శిక్షిస్తాము, కఠిన చర్యలు ఉంటాయి, కఠినంగా శిక్షిస్తామనేది కూడా చంద్రబాబు నాయుడు ఘాటు వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా శాలం రాజు కళ్ళు తెరవాలి. మహిళా సమాజానికి, మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. మహిళలు ఒకటే కోరుతున్నారు, మహిళల ఆత్మగౌరవం, మహిళల మనోభావాలను దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి శాలం రాజు క్షమాపణ చెప్పాలని చెప్తున్నారు. శాలం రాజు క్షమాపణ చెప్పడా? క్షమాపణ చెప్పాలి. ఇక్కడ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ యొక్క అంశం ఆడబిడ్డలను అవమానపరిచే విధంగా ఉంది. ఇది చాలా దారుణమైనటువంటి విషయము. అంతేకాకుండా సభ్య సమాజం తలవించుకునే విధంగా వ్యాఖ్యలు ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి ఎవరు మాట్లాడినా అదే రోజు చివరి రోజు అవుతుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచి కఠిన చర్యలు ఉంటాయని కూడా చెప్పారు. ఇకనైనా కళ్ళు తెరువు శాలం రాజు, ఇకనైనా క్షమాపణ చెప్పు. మహిళా లోకం ఆవేదన వ్యక్తం చేస్తుంది. మహిళల మనోభావాలను, ఆత్మగౌరవాన్ని దెబ్బతీశావు. ఇకనైనా కళ్ళు తెరువు. ఇకనైనా పేడ్ బ్యాచ్ ని పక్కకు పెట్టు. పేడ్ బ్యాచ్ తోని ట్రోలింగ్ చేపియడం ఆపించు. ఇంకానైనా క్షమాపణ చెప్పకపోతే ఈ ఇష్యూను పెద్ద ఎత్తున రాజ్ న్యూస్ టేకప్ చేయడానికి సిద్ధంగా ఉంది. పెద్ద ఎత్తున తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే రాజ్ న్యూస్ కు కులాలు, మతాలు, ప్రాంతాలు అందరూ కూడా సమానమే. కానీ ఇక్కడ నువ్వు మహిళలను అవమానపరిచే విధంగా మాట్లాడావు కాబట్టి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. భిన్నత్వంలో ఏకత్వంగా ఉండేటువంటి దేశంలో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడావు. ఒక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడావు. మహిళా లోకాన్ని కించపరిచే విధంగా మాట్లాడావు. అవమానాలు చేసే విధంగా మాట్లాడావు. ఇకనైనా నువ్వు మాట్లాడింది ఏం మాట్లాడావో చూసి 1-2 సార్లు ఆత్మ పరిశీలన చేసుకొని మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలనేది కూడా రాజ్ న్యూస్ వేదికగా కోరుతున్నాము. అంతేకాకుండా ఇక నుంచి ఇలా ఎవరు మాట్లాడినా తాట తీస్తాము. ఇదే ఆ మాటలే ఆఖరి రోజు అవుతాయనేది కూడా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరువు. కళ్ళు తెలిసి మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలనేది కూడా రాజ్ న్యూస్ వేదికగా మరోసారి కూడా డిమాండ్ చేస్తున్నాం. శాలిని. రైట్, ఓకే రాజ్ రెడ్డి.